హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూసారండి చింతపండు గుజ్జు. ఇంత చింతపండు గుజ్జు మనము 1 మినిట్లో ఎలా తీయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇది కనీసం ఒక 40 మెంబర్స్కి తగ్గట్టుగా పులిహోర కోసము చింతపండు గుజ్జు తీసినాను. 1 మినిట్లో ఎలా తీయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మామూలుగా అంత చింతపండు గుజ్జు తీయాలంటే కనీసం 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు చూద్దామండి. హాట్ వాటర్లో మనకు కావాల్సినంత చింతపండు వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. అది బాగా మెత్తబడిపోతుంది. కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఇలాగా మొత్తం పిసికినామంటే గుజ్జులాగా వచ్చేస్తుందండి, పేస్ట్ లాగా. దాన్ని ఇట్లా హోల్స్ ఉండే ఒక బౌల్లోకి తీసుకోవాలి. కింద ఒక బేషన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆ హోల్స్లో నుంచి గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా మనం తిప్పుతూ ఉన్నామంటే కిందకు వచ్చేస్తుందండి. నేను ఒక చేత్తో కెమెరా పెట్టుకున్నాను కాబట్టి మీకు కొంచెం చూపించలేకపోతున్నాను కరెక్ట్గా. ఇలాగ మొత్తం ప్రెస్ చేసి తీసినామంటే మొత్తం గుజ్జు అంతా కిందకు వచ్చేస్తుందండి. కొంచెం బౌల్ పైకెత్తి మనము గుజ్జుని అదిమినట్టుగా వేయాలన్నమాట. ఇలాగ పేస్ట్ అంతా కిందకు వచ్చిన తర్వాత ఆ మిగిలిన గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని అంతా పిండేసి మనము ఒక కప్పులోకి వేసేసుకోవచ్చు. అదే ఈ బౌల్ లేకుండా మామూలుగా మనం చేతితో చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. చూసారా, ఇలాగ బౌల్ పైకెత్తి మనం అలా ప్రెస్ చేసినామంటే ఇంకా మిగతా ఉండే గుజ్జు అంతా కూడా కిందకు దిగేస్తుందండి. దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు పోసి కూడా మళ్ళీ కూడా చేసుకోవచ్చండి. ఇది చూసారా, ఇలాగా పీచంతా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవచ్చు. ఇంకా దాంట్లో మనకి చింతపండు ఉంది అనిపిస్తే ఇంకొంచెం సేపు మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఇలాగే చేసుకుంటే గుజ్జు మిగతాది కూడా వచ్చేస్తుందండి. ఇది మిగతాది మనం సాంబార్కి, రసానికి వాటికి కూడా వాడుకోవచ్చు ఆ వాటర్ని. చూసారా అండి, ఇలాగా గుజ్జు ఈజీగా తీసేయచ్చు. ఒక 40 మెంబర్స్కి తగ్గట్టుగా గుజ్జు వచ్చిందండి. ఈ హోల్స్ ఉండే బేషన్ మనకు ఉందంటే చాలా యూజ్ అవుతుందండి. ఓకే అండి, బాయ్.